నమస్తే వర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము రెగ్యులర్ పాలసీ మెథడ్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, న్యూమరికల్ మెథడ్ లో మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెథడ్ అయితే రెగ్యులర్ పాలసీ మెథడ్. ఓకే, ఈ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుంది? టు ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ఓకే, రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి అయితే మనకి ఈ మెథడ్ అయితే యూజ్ అవుతుంది. నేను ఆల్రెడీ మీకు బైసెక్షన్ మెథడ్ గురించి అయితే డిస్కస్ చేశాను. ఓకే, బైసెక్షన్ మెథడ్ కూడా మనకి రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బట్ బైసెక్షన్ మెథడ్ లో మనకి ఏంటంటే ఇటరేషన్స్ ఏంటి, మనకి స్టెప్స్ అనేది చాలా ఎక్కువ వస్తాయి. ఓకే, కంపేర్ టు దిస్ మెథడ్, ఆ మెథడ్ లో మనకి స్టెప్స్ చాలా ఎక్కువ వస్తాయి. అందువల్ల మనం రెగ్యులర్ పాలసీ మెథడ్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, అర్థమైందా? ఇంకొక మెథడ్ ఉంది మనకి, న్యూటన్ రాప్సన్ మెథడ్ అని. ఓకే, అది కూడా ఈ రెండు మెథడ్స్, బైసెక్షన్ మెథడ్, రెగ్యులర్ పాలసీ మెథడ్, టూ మెథడ్స్ కంపేర్ చేస్తే అది ఇంకా చాలా బెటర్ మెథడ్ అని చెప్పొచ్చు. దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను, ఆ మెథడ్ కూడా. ఓకే, ఫస్ట్ ఈ ఒక్క మెథడ్ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ అయితే విజిట్ చేస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్కి అయితే జాయిన్ కండి. ఈ ఒక్క క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత క్లాస్ నోట్స్ అయితే మీకు పీడిఎఫ్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఓకే, న్యూమరికల్ మెథడ్స్ కంప్లీట్ నోట్స్ అయితే మీకు టెలిగ్రామ్ ఛానల్లో, మన టెలిగ్రామ్ ఛానల్స్లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ. ఓకే, ఫైండ్ ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేస్తున్నాం. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x³ - 4x - 9 = 0. ఓకే, ఎగ్జాంపుల్ త్రూ అయితే నేను ఈ మెథడ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ అయితే రాసుకోండి. మనకి ఏమి ఇచ్చింది? f ఆఫ్ సొల్యూషన్. ఓకే, f ఆఫ్ x = x³ - 4x - 9 ఇచ్చిందా? ఓకే, ఫస్ట్ స్టెప్ ఏమిటంటే, ఫస్ట్ వీ హావ్ టు పుట్ ది ఎక్స్ అనేది ఇంటర్వల్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి. ఓకే, ఇంటర్వల్ తీసుకోవాలంటే మనకి ఫస్ట్ ఎక్స్ దగ్గర కొన్ని వాల్యూస్ అయితే పుట్ చేయండి. ఎక్స్ దగ్గర నేను 0 పుట్ చేస్తా. f ఆఫ్ 0 = -9 వస్తుందా? ఓకే, సిమిలర్లీ f ఆఫ్ 1 పుట్ చేయండి. ఓకే, 1³ - 4 - 9 దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ వి గెట్? -12. ఓకే, f ఆఫ్ 2 పుట్ చేయండి. మనకి ఏమొస్తుంది? 2³. ఓకే, నెక్స్ట్ చూడండి, నెగిటివ్ వచ్చింది. నెక్స్ట్ పాజిటివ్ వాల్యూ వచ్చి కంటే మీరు ఇలా వాల్యూస్ అయితే పుట్ చేయండి. ఓకే, అర్థమైంది? 4 × 2. ఓకే, మనకి ఒకటి పాజిటివ్ వాల్యూ, ఒకటి నెగిటివ్ వాల్యూ అయితే రావాల్సి ఉంటుంది. ఓకే, అంతకంటే చేయండి. ఇది కూడా నెగిటివే కాబట్టి నెక్స్ట్ వాల్యూ అయితే తీసుకోండి. f ఆఫ్ 3 = 3³ - 4 × 3 - 9. ఓకే, = 6. ఓకే, ఇదే సేమ్ క్వశ్చన్ నేను బై యూజింగ్ ది బైసెక్షన్ మెథడ్ యూజ్ చేసి కూడా ఫైండ్ అవుట్ చేశాను. ఎవరైతే చూడలేదో చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ గమనిస్తే మనకి ఇది నెగిటివ్ వచ్చింది, ఇది పాజిటివ్ వచ్చింది. ఓకే, మనం ఇక్కడ ఇప్పుడు ఏంటంటే సో రూట్ లైస్ బిట్వీన్ 2 and 3 మధ్యలో అయితే మనకు ఉంటుంది. ఓకే, రూట్ అనేది లైస్ బిట్వీన్ 2 and 3. ఇది నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది కాబట్టి ద రూట్ ఈజ్ లైస్ బిట్వీన్ 2 and 3 మధ్యలో అయితే మనకు రూట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే ఫార్ములా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, రెగ్యులర్ పాలసీ మెథడ్ కి ఇదైతే మనకి ఇంటర్వల్ వచ్చింది ఫస్ట్. ఓకే, ఇదైతే మనకి ఇంటర్వల్. ఓకే, దట్ ఈస్ ఓకే ఇంటర్వల్. దీని ఇంటర్వల్ అయితే రాసుకోండి 2 and 3. ఓకే, అర్థమైందా? నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని ఫస్ట్ ఫార్ములా రాసేవాడు. దీన్ని a = 2. ఇది a, ఇది b అనుకుంటా. a = 2 and b = 3 అని రాసుకుంటా. ఓకే, ఇప్పుడు ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. ఫార్ములా ఏంటి మనకి అంటే c = a × f of b minus b × f of a by f of a for f of b minus f of a. ఇదైతే ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, రెగ్యులర్ పాలసీ మెథడ్ కి ఫార్ములా అయితే ఓకే a f of b minus b × f of a by b f of b minus f of a. ఇదైతే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే f ఆఫ్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. f ఆఫ్ ఏ వాల్యూ ఏం కావాలి మనకి? ఓకే, f ఆఫ్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈక్వేషన్ లో పుట్ చేయండి. f ఆఫ్ 2 వాల్యూ మనకి ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసుకున్నాం, -9. అర్థమైందా? నేను కొంచెం ఇలా ఇక్కడ రాసుకుంటాం. ఓకే, f ఆఫ్ a దట్ ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు -9. అండ్ సిమిలర్లీ f ఆఫ్ 3 వాల్యూ కూడా ఏమొచ్చింది మనకి? 6. ఓకే, ఇది f ఆఫ్ b. ఇక్కడ ఫార్ములా అయితే పుట్ చేసాం మనము. అర్థమైంది కదా? ఇక్కడ ఫార్ములా c = a ఇంటూ. ఓకే, చూడండి, ఈ రెండింటిని తీసుకుంటాం, తర్వాత ఈ రెండింటిని తీసుకుంటాం.
ఓకే, అర్థమైందా? ఫార్ములా అయితే అప్లై చేయండి. 2 into f(3) అంటే 6. ఓకే, మైనస్ ఈ రెండిట్లో చూడండి, -3 into ఓకే f(2) వాల్యూ ఎంత, -9 బై f(3) మైనస్ f(2) చేయాలి అంటే 6 మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, ఇది ఇంత వస్తుంది. ఓకే, దీన్ని అయితే సింప్లిఫై చేసుకోండి. 6 2 12 ప్లస్ 27/15. ఓకే, దీన్ని అయితే క్యాల్సి యూజ్ చేసేది ఫైండ్ అవుట్ చేసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2.6. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే f(c) వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేసుకోండి. f(c) ఈజ్ ఈక్వల్ టు f(2.6) దట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ లో అయితే పుట్ చేసుకోండి. 2.6 హోల్ క్యూబ్ ఓకే మైనస్ 4 into 2.6 ఓకే మైనస్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు -1.824 అయితే వస్తుంది. ఓకే, క్యాలిక్యులేటర్ యూజ్ చేసి అయితే ఇది ఫైండ్ అవుట్ చేసుకోండి. మీరు ఇక్కడ చూడండి, గమనిస్తే ఇదైతే మనకి నెగిటివ్ వచ్చింది. ఓకే, నెగిటివ్ వచ్చింది కాబట్టి ఓకే ఇదైతే మనకి ఫస్ట్ ఇటరేషన్ యాక్చువల్లీ. ఓకే, దీన్ని ఫస్ట్ అప్రాక్సిమేషన్ లేకుంటే ఫస్ట్ ఇటరేషన్ అని కూడా పిలుస్తాం మనం. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ సెకండ్ ఇటరేషన్ అయితే ఫైండ్ అవుట్ చేసుకోండి. సెకండ్ ఇటరేషన్ కి ఏం చేయాలంటే ఏ వాల్యూ ఎలా కన్సిడర్ చేయాలంటే ఇది ఏ వాల్యూ అవుతుంది చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేసాము, ఒకటి నెగిటివ్ వచ్చింది, ఒకటి పాజిటివ్ వచ్చింది, దాన్ని ఏ బి తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఇది నెగిటివ్ వచ్చింది, ఇది నెగిటివ్ వస్తే ఏ వాల్యూ ఇది అవుతుంది మనకి. 2.6 అనేది ఏ వాల్యూ అవుతుంది, పాజిటివ్ ఏది ఉంది ఇది ఉంది కాబట్టి బి వాల్యూ 3 అవుతుంది. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకి 2.6 అవుతుంది, బి వాల్యూ అనేది పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి 3. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇది నెగిటివ్ వచ్చింది. ఓకే, దీన్ని కన్సిడర్ చేసుకుంటాం ఇప్పుడు. ఓకే, ఏగా దీన్ని కన్సిడర్ చేసుకుంటాం. ఇంకా పాజిటివ్ వాల్యూ ఇది దీన్నే తీసుకుంటాం బిగా 3. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ f(a) అనేది ఫైండ్ అవుట్ చేసుకోండి. f(a) ఆల్రెడీ f(a) అనేది ఫైండ్ అవుట్ చేసుకున్నాం. 2.6 వాల్యూ ఏమొస్తుంది మనకి, ఆల్రెడీ -1.824 ఉంది. అండ్ f(b) వాల్యూ ఓకే, అండ్ దాని వాల్యూ కూడా మనకు ఆల్రెడీ ఉంది 6. అర్థమైందా? ఓకే, దీన్ని అయితే వాల్యూస్ అయితే పుట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ c ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తారు, ఓకే c ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అయితే పుట్ చేసుకోండి. ఏమొస్తుంది మనకి 2.6 into 6 ఓకే మైనస్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఈ రెండింటిని ఓకే 3 into -1.824 బై ఓకే దీని డిఫరెన్స్ 6 మైనస్ ప్లస్ 1.824. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 2.693 అయితే వస్తుంది. ఓకే, ఇదైతే పాజిటివ్ మనకి. ఓకే, ఇదైతే పాజిటివ్ మనకి. ఓకే, దెన్ థర్డ్ ఇటరేషన్ అయితే తీసుకోండి. థర్డ్ ఇటరేషన్ ఏం చేస్తాం, ఇక్కడ చూడండి ఇది పాజిటివ్ వచ్చింది, ఇది మనకి బి వాల్యూ అవుతుంది. ఓకే, ఏ వాల్యూ ఏది మనకి, నెగిటివ్ వాల్యూ ఏది ఉంది 2.6 ఉంది కాబట్టి అది ఏ వాల్యూ మనకి. ఇప్పుడు పాజిటివ్ ఇది వచ్చింది కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, బి వాల్యూ ఏమవుతుంది మనకి చెప్పండి. సారీ, ఇది f(c). ఓకే, దీన్ని అయితే ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోండి. f(c) ఫైండ్ అవుట్ చేయాలి కదా, f(c) అయితే ఫైండ్ అవుట్ చేసుకోండి. మనకి 2.693 హోల్ క్యూబ్ మైనస్ 4 into 2.693 minus 9 that is equal to -0.2416. ఓకే, సారీ, ఇది మనకి నెగిటివ్ వస్తుంది, ఇది తీసుకోవాలి. ఓకే, ఇదైతే నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇది ఏ వాల్యూ అవుతుంది మనకి ఇప్పుడు. ఓకే, ఇది ఏ వాల్యూ అవుతుంది, ఇది నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి ఏ వాల్యూ అవుతుంది, ఇది అవుతుంది 2.693. అండ్ బి వాల్యూ ఏదైతుంది, పాజిటివ్ ఏది ఉంది, ఇది f(3) అంటే బి వాల్యూ 3నే ఉంటుంది మనకి మళ్ళీ. ఓకే, f(a) వాల్యూ ఏమైతుంది మనకి 2.693 ఆల్రెడీ ఫైండ్ చేసాం కదా, -0.2416. అండ్ బి వాల్యూ ఎంత, f(b) వాల్యూ 6 ఆల్రెడీ ఫైండ్ చేసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, మళ్ళీ ఫార్ములా అప్లై చేయండి. ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, c ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 6 into 2.693 minus 3 into -0.2416 ఓకే హోల్ డివైడెడ్ బై
మనకి ఏమొస్తుంది డిఫరెన్స్ 6 ప్లస్ 0.2416. ఓకే, దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి? దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే క్యాలిక్యులేటర్లో చేసుకుంటే మనకి 2.704 అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఎఫ్ ఆఫ్ సి వాల్యూ ఏమవుతుంది మనకి? ఎఫ్ ఆఫ్ సి వాల్యూ దట్ ఈస్ 2.704 whole cube. ఓకే, minus 4 into 2.704 minus 9 that is equal to, ఓకే, క్యాలిక్యులేటర్ లో సాల్వ్ చేస్తే మనకి -0.045 అయితే వస్తుంది. ఇదైతే నెగిటివ్ మనకి. ఓకే, ఇదైతే నెగిటివ్ మనకి. ఓకే, నెగిటివ్ అంటే ఫోర్త్ ఇటరేషన్ లో మనకి ఏ వాల్యూ ఏదైతుంది చెప్పండి? ఫోర్త్ ఇటరేషన్ లో ఏ వాల్యూ అవుతుంది? ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఇది నెగిటివ్ వచ్చింది కాబట్టి ఏ వాల్యూ ఇదైతే మనకి 2.704. అర్థమైందా? ఓకే, నేను బి వాల్యూ ఏమవుతుంది మనకి? ఫోర్త్ ఇటరేషన్ బి వాల్యూ ఏమవుతుంది? బి పాజిటివ్. ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది మనకి మళ్ళీ. ఓకే, ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ మనకి? ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత మనకి? -0.045 అండ్ ఎఫ్ ఆఫ్ బి వాల్యూ 6 ఓన్లీ. ఓకే, దీంట్లో పుట్ చేయండి. మనకి ఏమొస్తుంది? సి ఈజ్ ఈక్వల్ టు ఫోర్త్ ఇటరేషన్ చేస్తున్నాం కదా, 6 into 2.704, ఓకే, -3 into -0.045 by, ఓకే, 6 plus 0.045. ఓకే, ఇదైతే ట్రిక్ అయితే చాలా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేయడం మైనస్ ఈ రెండింటిని మల్టిప్లై చేయడం డివైడెడ్ బై, ఓకే, 6 మైనస్ ఆఫ్ దిస్ వన్. ఓకే, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఆఫ్ దిస్ వన్. ఓకే, ఫార్ములా అయితే గుర్తుంది కదా. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ రెండింటిని మల్టిప్లై చేసి మైనస్ ఈ రెండింటిని మల్టిప్లై చేయడం డివైడెడ్ బై ఈ రెండింటిది డిఫరెన్స్ తీసుకోవడం, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డినామినేటర్లో. ఓకే, దీని అయితే సింప్లిఫై చేస్తే మనకి 2.706 వస్తుంది. ఓకే, అంటే ఇది పాజిటివ్ వస్తుందా? ఓకే, 2.706 వస్తుంది. ఎఫ్ ఆఫ్ సి అయితే ఫైండ్ అవుట్ చేసుకోండి. ఎఫ్ ఆఫ్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 2.706 whole cube minus 4 times of 2.706, ఓకే, -9. ఓకే, దీని అయితే సింప్లిఫై చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు -0.009. ఓకే, ఇదైతే మనకి సింపుల్ గా ఇలా అయితే వస్తుంది. ఓకే, ఇదైతే నెగిటివ్, బట్ ఇక్కడికే మనం స్టాప్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే ఇక్కడ చూడండి, దీని వాల్యూ అప్రాక్సిమేట్లీ 0కి ఈక్వల్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్స్ మనం చేసుకోకపోయినా మనకి నెక్స్ట్ ఇటరేషన్స్ లో 0 వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఈ మెథడ్ లో అయితే మీరు మాక్సిమం 4 ఇటరేషన్స్ అయితే చేస్తే చాలు, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి 2.704 ఉంది, 2.706 ఉంది. ఓకే, అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఆన్సర్ అనేది మనకి రూట్ అనేది ఏమవుతుంది? రూట్ ఈజ్ 2.70 తీసుకోవచ్చు, లేకుంటే 706 తీసుకుంటే సరిపోతుంది. రూట్ ఈజ్ 2.706. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడికే స్టాప్ చేస్తే చాలు మీరు. ఓకే, ఈ మెథడ్ లో అయితే మీరు మాక్సిమం 4 to 5th ఇటరేషన్ కంటే చేస్తే సరిపోతుంది. ఓకే, మీరు 5th ఇటరేషన్ చేసినా మీకు 2.706 సంథింగ్ ఇదే ఆన్సర్ వస్తుంది కాబట్టి మీకు 4th ఇటరేషన్ లోనే స్టాప్ చేసేయండి. ఓకే, దిస్ ఈజ్ ద రూట్ మనకి. ఓకే, దిస్ ఈజ్ ద మనకి రూట్ అనేది అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఓకే, ఈ మెథడ్ మీకు 4 ఇటరేషన్స్ లోనే వచ్చేసింది. అదే బైసెక్షన్ మెథడ్ చూసారనుకోండి, మీకు 10-11 ఇటరేషన్స్ గంట ఆ ఒక్క మెథడ్ లో మీరు చేయాల్సి ఉంటుంది. 10-11 ఇటరేషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఆ మెథడ్ లో మీరు. ఓకే, ఈ మెథడ్ మీకు ఇటరేషన్స్ తక్కువ వచ్చింది. ఓకే, దీనికన్నా ఇంకా తక్కువ ఇటరేషన్స్ తో మీకు ఆన్సర్ అనేది న్యూటన్ రాప్సన్ మెథడ్ లో వచ్చేస్తుంది మీకు. ఓకే, ఇదైతే మీకు రెగ్యులర్ పాలసీ మెథడ్. ఓకే, మీకు ఈ వీడియో ఏమైనా ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, ఇదైతే ట్రిక్ అయితే గుర్తుపెట్టి, ఇదే ఫార్ములా యాక్చువల్లీ. ఓకే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అండ్ డైరెక్ట్ గా ఫార్ములా గుర్తుపెట్టుకో అవసరం లేదు. ఏం చేయాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, మైనస్ ఆఫ్ ఈ రెండింటిని మల్టిప్లై చేయడం. ఓకే, డివైడెడ్ బై ఈ రెండింటి డిఫరెన్స్ ఎఫ్ ఆఫ్ బి
ఎఫ్ ఆఫ్ 3 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే 6 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +9 వస్తుంది. 6 + 9. ఓకే, ఇదైతే మెథడ్. మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.